హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సరే అన్న, అంటే ఇప్పుడు ఇక చట్టాలు కాపాడుకోవడానికి బజార్కి ఎక్కాల్సి వస్తుంది అని అంటున్నారు. సరే, ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల ఇప్పుడు కాంగ్రెస్కు లాభం జరుగుతుందా లేకపోతే బీఆర్ఎస్కు లాభం జరుగుతుందా? ఇప్పుడు వాళ్ళు సంతలో సరుకైపోయారు. వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అమ్ముడు పోయేటోడు. ఇవాళ నీకు ఒక ధర కట్టి నిన్ను కొనుక్కొని పోయినావు, రేపు దాన్ని కొన్నారంటారా? అంటే డబ్బులు ఇచ్చిరంటారా పార్టీలు మారే వాళ్ళకి? సరే, డబ్బులు అంటావా, పదవులు అంటావా, తాయిలాలు అంటావా, ఏ ఆశలు కాంట్రాక్ట్లు అంటావా, ఏ ప్రయోజనం లేకుండా ఎవ్వడు కూడా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పోడు. ఏదో ఒక ఆశనైతే చూపెట్టే ఉంటారు. ఖచ్చితంగా కేసీఆర్ కొనుక్కునే నాడు అదే కదా, కేసీఆర్ చేసిన నాడు కూడా అదే పరిస్థితి. కేసీఆర్ కూడా కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చో లేకపోతే పదవాశ ఏదో ఒకటి, ఏది లేకుండా ఈ రోజుల్లో వాడేమన్నా పిచ్చోడా? ఎమ్మెల్యే అంటోడు పిచ్చోడా, మూర్ఖుడా, అవివేక? వాడంత నీతిమంతుడా? పైకి వచ్చి మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు. పాలన బాగుంది, రేవంత్ రెడ్డి బాగున్నాడు. అరే రేవంత్ ఇన్ని రోజులు బాగలేనాడు, ఇప్పుడు ఎట్లా బాగాయిండు? ఇన్ని రోజులు ఆయనని ఎన్నెన్నో పేర్లతోటి మీరు వర్ణిస్తుంది, ఇవాళ ఎట్లా బాగాయిండు? నిన్నటి ధృతరాష్ట్రుడు, ద్రౌపది అస్త్రాపహరణం చేసేటోడు, ఇవాళ రాముడు ఎట్లయిపోయాడు? ఏదో ఒక ఆశ చూపెడితేనే ఐడు అంటారు. మరి లేకపోతే ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు వీళ్ళేమైనా అవినీతి పరులా నీతిమంతులు అంటున్నారు కదా. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే కూడా నీతిమంతుడు లేరంటారా? మీరు చెప్పండి, మీరు ఒక్క పేరు చెప్పండి, నీతిమంతుడు అవునా కాదా అని మనం మాట్లాడుకుందాం. ఒక్కని పేరు చెప్పండి. ఒక్కరు కూడా లేదంటారు. నేను అందుకనే అంటున్నా, ఒక్క పేరు చెప్తే నేను ఒకవేళ మాట్లాడేదంటే తప్పు ఉంటే నేను వెనక్కి తీసుకుంటా. ఒక్క పేరు చెప్పండి. ఈయన బుద్ధిమంతుడు, నీతిమంతుడు, ధర్మవంతుడు, ప్రజల పట్ల చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు. ఎక్కడ అవినీతి లేదు, అక్రమాలు లేవు, భూ కబ్జాలు లేవు. ఏ ఎస్ఐ ట్రాన్స్ఫర్ డబ్బులు తీసుకోలేదు, ఏ సిఐ ట్రాన్స్ఫర్ డబ్బులు తీసుకోలేదు, ఏ ఎంపీడీఓ, ఏ ఎంఆర్ఓ, ఏ స్థానిక పాలనాపరమైనటువంటి వివిధ విభాగాల్లో ఉన్న ఆఫీసర్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా పనిచేస్తుండని చెప్పండి. ఒక్కరిని చూపెట్టండి. ఒక్కరు కూడా దొరకరు అంటారు. నేను నా దగ్గర మీరు ఒక్క పేరు చెప్తే వాళ్ళ గురించి నేను ఆధారాలు మేము ముందు పెడతా. ఒకవేళ కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల పేర్లు చెప్పినా కూడా, వాళ్ళ పేర్లు చెప్పినాం అంటే వాళ్ళు ఏమైనా పైన చూడిపడ్డారా? అదే బండి సంజయ్ పార్టీ నడిపేటప్పుడైనా, ఇప్పుడైనా, అప్పుడైనా, ఎన్నికలప్పుడైనా ఆయన ఎక్కడెక్కడి నుంచి ఆయనకి డబ్బులు వచ్చినాయి మా తెలదా? ఏ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చిండో తెలేదా? ఏ వ్యాపారస్తులు డబ్బులు ఇచ్చిండో తెలేదా? నేను ధర్మం కోసమే పనిచేస్తా, ఈ రాజకీయంలో రూపాయి కూడా సంపాదించుకోలేదని బండి సంజయ్ అంటా ఉండు. ఆయన నువ్వు డబ్బులు ఫలానాయని తెచ్చిందంటే కూడా ధర్మాన్ని కాపాడడానికి దాన్ని ఖర్చు పెట్టా అని మాట్లాడతారు వీళ్ళు. ఆ డబ్బులను కూడా ధర్మం కోసం అని వాడతారా? అంతే. ధర్మాన్ని కాపాడడానికి, న్యాయాన్ని కాపాడడానికి, సత్యాన్ని కాపాడడానికే నేను ఆ డబ్బులు ఖర్చు పెట్టినా అని చెప్తారు. తీసుకుంటారు. తీసుకోలేదని ఒక్కని అనమనండి, ఏ పార్టీనైనా అనమనండి, ఏ నాయకుడినైనా అనమనండి. అంటే సరే, ఇప్పుడు బండి సంజయ్ గారు అంశం వచ్చింది కనుక, ఈ భారతీయ జనతా పార్టీలో గతంలో బండి సంజయ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు, తర్వాత కిషన్ రెడ్డి గారిని నియమించారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని సెంట్రల్లో పదవులు ఎప్పచెప్పి అప్పుడు పంపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక గందరగోళం అయితే నెలకొన్నది. బీజేపీలో అధ్యక్షుల పదవికి ధర్మం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం కొట్లాడే వాళ్ళే ఈ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని రాజాసింగ్ అంటుండు. కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి, అనుభవజ్ఞులకు అవకాశాలు ఇవ్వాలని ఈటల రాజేందర్ అంటుడు. మీ అనుభవం ప్రకారం నిజంగా వీరి మాటలు చూస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది? అంటే ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ఎవరికి ఇచ్చినా అదే. ఏ రాయి అయితే పనులు కొట్టుకోవడానికి, ఈ రాయైనా గారాయైనా అన్ని అవే. కాబట్టి దీనివల్ల వాని వల్ల ఎవరి వల్ల లాభం లేదు. కానీ మీరు అన్న దాంట్లో భారతీయ జనతా పార్టీకి నడిపే ఆర్ఎస్ఎస్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవును, భారతీయ జనతా పార్టీని నడిపే ఆర్ఎస్ఎస్కి అంటే ఇప్పుడు ఫిక్స్ అయిపోయారా భారతీయ జనతా పార్టీని ఆర్ఎస్ఎస్ నడుపుతుందని? ఫిక్స్ అయ్యేది వాళ్ళే చెప్తారు. మరి మొన్న ఎన్నికలలో ఏమన్నారు? స్వయంగా ఆర్ఎస్ఎస్ అన్నది. నరేంద్ర మోడీ గారు లోక్సభ ఎన్నికల్లో మా సహాయం తీసుకోవట్లేదు, మమ్మల్ని పక్కన పెట్టేసిండ్రు, మా వాలంటీర్లతోటి మమేకం అవ్వట్లేదు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అని. ఇంకా సంబంధాలు ఉన్నట్టేనా? వాళ్ళ బాధ. ఒకవేళ మా సహాయం తీసుకుంటలేరని వాళ్ళ ఘోష చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే, మోడీకి వాళ్ళు గనుక మోడీ వద్దని గనుక ఒక్కటి అనుకుంటే అది ఎన్నో రోజులు పట్టవు, ఎన్నో గంటలు పట్టదు.
నడవనీలే ఆగుతున్నారు వాళ్ళు. RSS అప్పుడప్పుడు అచ్చింతలేస్తారు RSS అవుతుందా? అంతే. మనం ఆయనకైనా మోహన్ భాగవత్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో అడ్రస్ చేయడం అంటే ఏంటిది? అహంకారం పెరిగిపోయింది, మితిమీరిన విశ్వాసం పెరిగింది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అని చెప్పినట్టే కదా. ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించాలని ఎందుకు చెప్పిండ్రు? బిడ్డ నీ బతుకు దగ్గర పడుతుందని చెప్పినట్టే. మీరు చూడండి, మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి అని ఎక్కడ తీర్మానం చేయించుకున్నాడు? బీజేపీలో కాదు. గత 2 సార్లు ఎక్కడ చేయించుకున్నాడు? బీజేపీ పార్లమెంటరీ పార్టీలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి అని నరేంద్ర మోడీ అని అక్కడ నిర్ణయం చేయించుకున్నాడు. ఈసారి ఎక్కడ చేయించుకున్నాడు? బీజేపీ పార్లమెంట్ సమావేశంలో కాదు, ఎన్డీఏ సమావేశంలో చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటిది? బీజేపీలో ఆయన బతికేందో అర్థమైంది కదా. బీజేపీలో ఆయన బతికేందో అవసరపడ్డది నరేంద్ర మోడీకి అంటారు. బీజేపీలో నాకు బలం లేదు, నా బతుకు బండారమైంది, ఆడ తీర్మానం నన్ను సూచిస్తారో లేదో, ఇంకెవరు నన్ను సూచిస్తాడేమో. రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చు కదా ఇది. రాజకీయ ఎత్తుగడ అవసరం ఎందుకు వచ్చింది? బీజేపీలో నీ బతుకు బండారమైంది కాబట్టే, బీజేపీలో నిన్ను ఎంచుకోరు కాబట్టే. ఆడ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ నిర్ణయం ఏముందో ఎవరికి తెలుసు. బీజేపీ పార్లమెంటరీ సమావేశానికి వితౌట్ మోడీ బీజేపీని అసలు ఊహించుకోగలరా? ఎవరు? జనాలు కావచ్చు, దేశం కావచ్చు, ఇంకెవరైనా కూడా. ఇటువంటి పార్టీలకి, ఎందుకంటే మోడీ అంటే బీజేపీ అంటే మోడీ, అదంతా ఉంటదే. బీజేపీ మోడీ లేనప్పుడు కూడా వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎలగబెట్టింది కదా. ఇలా కొత్తనా? ఇదంతా గయారాములు మొత్తం అన్ని చక్కదిద్దిన తర్వాత వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కానీ మీరు ఇంత 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఎంతోమంది కష్టార్జితం ఉంది. మోడీ స్పెషల్గా చేసింది ఏం లేదంటారు భారతీయ. ఏమున్నది చెప్పారు మీరు? ఒకవేళ మోడీ ఉంటే మరి అలా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రపంచ దేశాలతోటి పోటీ పడేటట్టు భారతదేశాన్ని తీర్చిదిద్దిన 5వ స్థానంలోకి తీసుకొచ్చిన, రేపు 3వ స్థానంలోకి తీసుకొస్తా అని చెప్తుండ్రు. వాళ్ళు చెప్పుకోవడం మస్తు చెప్పుకుంటారు. చెప్పుకోవడం ఏమున్నది ఆడ? దేంట్లో తెస్తావు? అప్పులో తెస్తావా? దివాళీ తీసులో తెస్తావా? సంపద అమ్మే దాంట్లో తెస్తావా? దేంట్లో తెస్తావు? 3వ స్థానం దేంట్లో తీసుకొస్తావు? మరి జీడిపి ఎట్లా పెరుగుతుంది? కేవలం అప్పులు అమ్మకాలే చేస్తూ ఉంటే జీడిపి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏమున్నది ఆడ? ఇక్కడ ఇవాళ నీ భారతదేశ ప్రజలకి ఇప్పుడు 1000 మందిలో 900 మంది జీడిపి పక్కన పెట్టి 100 మంది జీడిపి చెప్పి అది పెరిగిందంటే ఎట్లా? మిగతా 900 మంది పెరగట్లేదు జీడిపి అంటారు. వాళ్ళ లెక్కది 1000 మంది జీడిపి కనుక తీస్తే ఈ 1000 మందిలో 100 మంది పెరిగిందా 900 పెరిగిందా అని తెలుస్తుంది కదా. ఓవరాల్గా లెక్క చూపెట్టొద్దు. ఓవరాల్ లెక్కలు మాకొద్దు, ఈ కాకి లెక్కలు మాకొద్దు. ఎవరికి కావాలి ఈ కాకి లెక్కలు? కుల్లం చేయాలి లెక్కలు. సాధ్యపడుతుంది అంటారా? అరే నువ్వు ఎందుకు సాధ్యం కాదు? నీకు మేమేం అడుగుతున్నాం? 1000 మంది 100 మంది ఆధారం చేసుకుని 1000 మంది ఆధారం చేసుకొని జీడిపి పెరిగింది అంటావు. నాకు 145 కోట్ల గురించి మాట్లాడతలేను. ఒక 1000 మందినే తీసుకో. ఈ 1000 మందిలో ఆదివాసీ ప్రాంతాలు పెట్టు, గిరిజన ప్రాంతాలు పెట్టు, గ్రామీణ ప్రాంతాలు పెట్టు, పట్టణ ప్రాంతాలు పెట్టు. ప్రాంతానికి 10 మంది లెక్కను తీసుకొని లెక్క చేయమంట. జీడిపి దిగి పెరిగిందా తరిగిందా ఏమైందో తెలుస్తుంది కదా.